శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జనవరి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు పంచమ స్థానంలో ఉండడం జరిగింది. సో 5వ స్థానం అన్నది ఒక విధంగా ఒక తెలివితేటలకి, జ్ఞానోదయానికి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి కారణమవుతుంటుంది. మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఎంతమంది మిమ్మల్ని ఫాలో అవుతుంటారు అన్నది కూడా పంచమ స్థానం బట్టే ఉంటుంది. అలాగే మీ శిష్యులు, మీ సంతానం యొక్క అభివృద్ధి ఈ విధంగా 5వ స్థానం బట్టి తెలుసుకుంటూ ఉంటారు. అయితే 5వ స్థానంకి వచ్చిన ప్రతి గ్రహం కూడా దశమ భావం మీద, అంటే వృత్తి స్థానం మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. వృత్తి మారడం కానీ, రిజైన్ చేయడం కానీ, కొత్త దాంట్లో ప్రవేశించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానానికి పంచమ స్థానం అనేది అష్టమ స్థానం అవుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఈ సింహరాశి వారి ప్రస్తుతం తీవ్రమైనటువంటి వృత్తిపరమైన సమస్యల్ని ఇప్పుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఉన్న వృత్తిని కంటిన్యూ చేద్దామా, లేదంటే వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తి చూసుకుందామా, లేదంటే వేరే పార్టీ పెడదామా, వేరే విధంగా ఏదైనా స్టార్ట్ చేసుకొని స్వతంత్రంగానే మనం బతుకుదామన్న ఆలోచనలో ఉంటాడు. సర్వసాధారణంగా సింహరాశి వారు చిన్న సమస్యను కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు. ప్రతిదానికి పౌరుషపడుతూ ఉంటారు. పై అధికారులు ఏం చెప్పినా, తన యజమాని ఏం చెప్పినా వీరికి పెద్దగా నచ్చదన్నమాట. స్వతంత్రంగానే చెయ్యాలి, మన కిందే 10 మంది వర్క్ చేయాలి, మనమే 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆశయంతోనే వీళ్ళు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటారు. అవసరమైతే దానికి ఎంతకైనా ధైర్యంగా ముందుకెళ్ళడానికి జరుగుతూ ఉంటుంది. అయితే తప్పక ఒకరి కింద పనిచేస్తారు తప్ప సర్వసాధారణంగా వీళ్ళకి స్వతంత్ర భావాలే కలిగి ఉంటారు. అటువంటి స్వతంత్ర భావాలు ఉన్న సింహరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వృత్తిపరంగా చాలా సమస్యల్ని, చికాకుల్ని, ఇబ్బందుల్ని గురి చేస్తుంది. అందువల్ల వృత్తి మార్పుకి మీరు చేసే ప్రయత్నాలు 100కి 100 పాళ్ళు ఈ వారంలో ఫలించే అవకాశం ఉన్నది. ప్రధానంగా రవి, రాష్ట్రాధిపతిగా రవి 5వ స్థానంలో ఉండడం వల్ల అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీ పిల్లలు కానీ, మీ సహాయకులు కానీ మీరు చెప్పినట్టు వినకపోవడం వల్ల తీవ్రమైనటువంటి అసహనానికి గురవడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు కూడా 5వ స్థాన సంచారం యోగకారకుడుగా ఉండడం వల్ల ఒక విధంగా కొన్ని మార్పులు, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఒక ఆఫర్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి ఇస్తాం, ప్రమోషన్ ఇస్తాం, లేదంటే నీకు బాధ్యత ఇస్తాం అన్నటువంటి కొన్ని ఆఫర్లు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం అన్నది కొంతవరకు జరుగుతూ ఉంటుంది. అది మీ నిర్ణయాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఈ శుక్రుడు కూడా 5వ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా కొంతవరకు ఈ రాశి వారికి ఈ ఆత్మీయుల్ని దూరం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫిజికల్గా వాళ్ళకి ఏదో ఉద్యోగం రావడం, మీ బాగా ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు, అంటే మీ పిల్లలు ఏదైనా దూరంగా వెళ్ళడం, మీ కుటుంబంలో ఒకరికి కొంత దూర ప్రాంతంలో మార్పు రావడం వల్ల మీరు బాగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు మీకు దూరం అయ్యే సూచనలు ఈ వారంలో రావడం జరుగుతూ ఉంది. సో ఏదైనా ఈ వారంలో ప్రధానంగా మీకు 5, 11 స్థానాల మధ్య పరివర్తన, అంటే 5వ స్థానాధిపతి గురువు, 11 బుధుడి మధ్య ఏర్పడిన పరివర్తన వ్యాపార పరంగా మీకు కొన్ని కొత్త ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ టాలెంట్ను ఉపయోగించుకొని వేరే వారు పెట్టుబడి పెట్టి ఏదన్నా ఒక సంస్థనో, ఒక కార్యాలయాన్నో, ఒక వ్యాపారాన్నో ప్రారంభించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఒక సినిమా అనుకోవచ్చు, ఒక సినిమా తీయొచ్చు మిమ్మల్ని పెట్టి, లేదా మిమ్మల్ని పెట్టి ఒక వ్యాపారం పెట్టచ్చు, మిమ్మల్ని నమ్మి ఒక రాజకీయ పార్టీ పెట్టచ్చు, లేదంటే ఒక వ్యవస్థను స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా మిమ్మల్ని ప్రధానంగా పెట్టి కొంతమంది పెట్టుబడిదారులు, అంటే స్నేహితులు కూడా కావచ్చు, వాళ్ళు మీతో కలిసి చేయడం, దానికి సంపూర్ణంగా సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అది మీకు ఒక అవకాశం మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వక్రగమనంతో ఉంటూ పంచమాన్ని చూస్తున్నాడు. అంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకసారి ఒప్పుకుంటే దానికి చాలా కాలం కట్టుబడి ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం వల్ల కొంతవరకు అటువంటిది మిమ్మల్ని హీరోగా పెట్టి వాళ్ళు చేసే ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ అది సక్సెస్గానే మారే అవకాశం. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీక్లో 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. రవి 6వ స్థానం, కుజుడు 6వ స్థానం, శుక్రుడు 6వ స్థానం, ఇవన్నీ కూడా మీకు రాబోయే ఇంప్రూవ్మెంట్ని, డెవలప్మెంట్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే సమయంలో కొంతవరకు మరి ఈ వార ప్రారంభం 12వ తారీఖున శుక్రుడు 6వ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు రావచ్చు. అంటే మీకు పోటీ పడే వ్యక్తుల్లో కూడా స్త్రీలు ఉండే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక ఉద్యోగానికో,
ఒక పదవికో ఇంకో దానికో పోటీ చేస్తుంటే మీకు స్త్రీలతో పోటీ ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా అంతిమ విజయం మీకే వచ్చినప్పుడు కూడా స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు, అలాగే కొన్ని గొడవలు, చికాకులు లాంటివి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు కొంతవరంగా అనారోగ్య సమస్యలు రావడం కానీ, కొన్ని అపవాదాలు, అపనిందలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా గిట్టని వారు చేసే ప్రయత్నంలో మిమ్మల్ని కొద్దిగా కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా మీరు ధైర్యంగా పోరాటం వలన వాటి సక్సెస్ అనేది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అష్టమ శని ప్రభావం ఈ సింహరాశి వారి మీద ఉండడం వలన చివరి నిమిషం దాకా పోరాడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చివరి నిమిషంలో విజయావకాశాలు తారుమారవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంతవరకు మనం సాధించగలం, ఎంతవరకు ఆ పని మనం చేయగలం, ఎంతవరకు ధనాన్ని ఇన్వెస్ట్ చేయగలం అన్న చూసుకొని దిగడం మంచిది తప్ప దానికి అదే జరుగుద్ది అనుకుంటే మాత్రం కొన్ని చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాలని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం, ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతుంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయలో అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అయి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి, క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో. ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంక్ లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి.
పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరిక పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు. ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.